అందరికీ నమస్కారం. ఈరోజు 8వ తరగతి విద్యార్థులకు తెలుగు మొదటి పాఠ్యాంశం 'ఆంధ్ర వైభవం' అనేటువంటి పాఠ్యాంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ ఆంధ్ర వైభవం అంటే ఆంధ్ర యొక్క గొప్పతనం. మనం ఆంధ్ర అనే పదం ఇక్కడ తెలుగు మాట్లాడే వారందరూ వారి యొక్క గొప్పతనం గురించి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతా ఉంది. ఇందులో చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశం కింద కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి పద్యాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు, తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇందులో తెలుగుదనం వంటి తీయదనం లేదని, తెలుగు కవుల వంటి గొప్పవారు లేరని, తెలుగు తల్లి వంటి కోరికలు తీర్చేటువంటి తల్లి లేదు అనేటువంటి విధంగా మనకు తెలియజేయడం జరిగిందనమాట. ఇక్కడ ప్రశ్నలు కూడా అడగడం జరుగుతూ ఉంది. పై పద్యం దేని గురించి చెబుతోంది? తెలుగు తీయదనం గురించి, తెలుగు కవుల గురించి, తెలుగు తల్లి గురించి ఇక్కడ చెప్పడము జరుగుతా ఉంది. ఇందులో సాధుజన కల్పవల్లి అని ఎవరిని అంటారు? తెలుగు తల్లిని సాధుజన కల్పవల్లి అని అంటారు. కవి తెలుగుదనాన్ని దేనితో పోల్చాడు? కవి తెలుగుదనాన్ని తీయదనంతో పోల్చడము జరిగింది. ఇక్కడ విద్యార్థులారా, మీరు చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని చక్కగా గ్రహించారు. ఆంధ్ర వైభవం పాఠ్యాంశ ఉద్దేశం ఆంధ్ర సంస్కృతిని మరియు వారి యొక్క సాంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలినటువంటి పాలకుల యొక్క కీర్తిని, ఆంధ్ర కవుల యొక్క ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. విద్యార్థులు ఈ ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ద్వారా ఈ ఉద్దేశాన్ని వారు ఎన్నుకోవడము జరుగుతుందన్నమాట. ఈ ఆంధ్ర వైభవం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈయన కాలము 1918, 1986. ఆధునిక కవులలో పేరొందినటువంటి శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని బొందాడ గ్రామంలో జన్మించారు. వీరు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలను రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆంధ్ర వైభవం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి స్వీకరించడం జరిగింది. ఆంధ్ర వైభవం ప్రక్రియ వచ్చేసి గేయం. ఈ గేయం అనేటువంటిది గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా సరే గొప్ప స్థానం ఉంటుంది. గేయం మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడటానికి వీలుగా ఉంటుంది. గేయంలో శబ్ద సౌందర్యం అనేటువంటిది ఉట్టిపడుతుంది. కాబట్టి ఈ ఆంధ్రవయం అనేటువంటి ప్రక్రియ ఏమిటి? గేయం అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని, ఈ ప్రక్రియలో ఉన్నటువంటి అంశం గేయం కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించండి. భవిష్యత్తులో విద్యార్థులారా, మీరు కూడా గేయాలను రాసేటందుకు ఈ ప్రక్రియ అనేటువంటిది మీకు చాలా అవసరం. దీన్ని అవగాహన చేసుకోవడం. విద్యార్థులారా, ఇప్పుడు మనం ఆంధ్ర వైభవం గేయాన్ని ఒకసారి పాడుకుందామా? పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమిరేడా,
పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. యుగ యుగముల నుండి బంగరు గంగనిచ్చెడు గౌతమీ నది. కొహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి. పొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్ర. సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్పును తెలుగు వారికి. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా. పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా. పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు. ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు. పాడి పంటలు పొంగి పొరలొచ్చు దండిగా మన దేశముండగా. సాగిపోదుము తెలుగు చరితను వెలుగు జాడల వేగమనమిక. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా. పాడరా మన తెలుగు దేశపు భవ్య చరితల దివ్య గీతము. కథన రంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గ తేజము. వదరు శత్రువు ఎదిరి పోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమ. కొదమ సింగము పగిది ఉరికిన బాలచంద్రుని బాహుదర్పము. పొంగజేయద మేని రక్తం, ఉప్పొంగజేయద నీదు హృదయం. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా. పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన. రాలు కరిగే త్యాగరాయుని రాగసుధలో మునిగె తెనుగు. సొంపుగూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద. భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పర్వము. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా. పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి. తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు. దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు. తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్య తారలు. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా. పాడరా మన తెలుగు దేశపు భవ్య చరితల దివ్య గీతము. కలవు గనులు నదులు జలములు, పసిడి పంటలు వెళ్ళి విరియు. సిరియు సంపద వెళ్ళి విరిసెడు స్వర్గతుల్యము చేసుకుందము. 6 కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠము ఒక్క పెట్టున. జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతిక ఆలపించగా. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా. పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. విద్యార్థులారా, ఇంతవరకు మనం ఆంధ్ర వైభవం గేయాన్ని పాడుకోవడం జరిగింది. మీరు కూడా తప్పులు లేకుండా ఆంధ్ర వైభవం గేయాన్ని ఒకసారి చదవగలరు. ఇప్పుడు మనము ఈ ఆంధ్ర వైభవం పాఠ్యాంశాన్ని తెలుసుకుందాం. ఇక్కడ పాడరా
ఓ తెలుగువాడ పాడరా ఓ కలిమిరేట పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం. ఇక్కడ మన తెలుగువారి యొక్క గొప్పతనాన్ని పాడమంటున్నారు. ఎవరిని? మనల్ని. మనమందరం ఎవరము? తెలుగువారం. కాబట్టి ఆ విధంగా మనము మన యొక్క భవ్య చరితల దివ్య గీతం. భవ్య చరితల దివ్యమైనటువంటి గీతంని పాడమంటున్నారు. యుగ యుగమ్ముల నుండి, యుగ యుగాల నుండి అంటే తరతరాల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమీ నది. గౌతమీ నదిని మనం ఏమంటున్నాం? గోదావరి నది అంటున్నాం. కోహినూరు ఇది వజ్రం. ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధిని చెందినటువంటి ఈ వజ్రాన్ని తన కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి. ఎక్కడ దొరికిందంట ఈ కోహినూరు వజ్రము? కృష్ణానది ప్రాంతంలో దొరికింది. ఇక్కడ కవి ఏమంటున్నాడు? కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి అని అంటున్నాడు. అంతేకాదు రతనాల సీమ. ఇప్పుడు మనం అందరం కూడా రాయలసీమ ఉంటున్నాం కదా, ఒకానప్పుడు రతనాల సీమ. అందుకే చెప్తా ఉంటారు రాయలేలిన సీమ రతనాల సీమ అని. అక్కడ హొయలుగా రతనాల సీమను ఓలలాడిన తుంగభద్ర. ఈ రతనాల సీమలో ఓలాడినటువంటి నది ఏమిటి? తుంగభద్ర. సొగసు కూర్చెను తెలుగు తల్లికి. ఇక్కడ ఎవరికి సొగసు కూర్చింది? అందానికి సొగసు కూర్చినటువంటిది ఇవన్నీ. అంతేకాదు సుఖము గూర్పును తెలుగు వారికి. గౌతమీ నది, కృష్ణవేణి, తుంగభద్ర తెలుగు తల్లికి అందాన్ని చేకూర్చాయి. అంతేకాదు తెలుగువారికి సుఖాన్ని ఇవ్వడము జరుగుతూ ఉంది. ఆ విధంగా కవి ఇక్కడ చెప్తున్నాను. తర్వాత మనకి పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ. జోదులు, ఇక్కడ జోదులు అంటే ఏమిటి అంటే వీరులు. ఎవరు? వీరులు. జోదులు అంటే వీరులు. ఈ వీరుల యొక్క ప్రతిభ చాటినటువంటి వీరగాథలు. వీరగాథలు అంటే అనేక కథలు. తెలుగు వీరుల యొక్క కథలు అనేకమున్నాయి. తెలుగు జెండా అంటే తెలుగు వీరుల యొక్క జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు, గొప్ప గొప్ప సంఘటనలు ఎన్నో చరిత్రలో ఉన్నాయి. కాబట్టి మనము వారి యొక్క సంఘటనలు తెలుసుకుంటున్నాం. అంతేకాదు మన ఆంధ్ర ప్రాంతంలో పాడి పంటలు. పాడి పంటలు. పాడి అంటే ఏంటి? పాలు. పంటలు ఇప్పుడు వరి, జొన్న ఇవన్నీ ఉన్నాయి కదా. తర్వాత శనగ, కంది ఇవన్నీ పంటలు. పాడి పంటలు పొంగి పొర్లుచును దండిగా. దండిగా అంటే చాలా ఎక్కువగా మన దేశంలో ఉంది. అంటే ఇక్కడ మన దేశం అంటే ఇక్కడ ఏమనుకోవాలి? ఆంధ్రదేశం. ఏంటి? ఆంధ్రదేశం. మన ఆంధ్రదేశంలో పాడి పంటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగ మనమిక. మనమంతా కూడా తెలుగు చరితను తెలియజేసుకుంటూ ఆ తెలుగు చరిత్రలో ఉన్నటువంటి అంశాలను మనం పాడుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. జాడల వేగ మనమిక అంటే ఇక్కడ ముందుకు సాగిపోదాం. మనము ముందుకు సాగిపోదామని చెప్పడము జరుగుతూ ఉందన్నమాట. తర్వాత కథన రంగం. కథన రంగము అంటే యుద్ధరంగం. కథన రంగం అంటే యుద్ధరంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గ తేజము. ఖడ్గం ఇప్పుడంటే మనకి
ఆయుధాలు మనకి బుల్లెట్లతో పేల్చేటువంటివి ఇవన్నీ వచ్చాయి. అప్పట్లో రాజులు ఖడ్గాలతో యుద్ధం చేసేవారు. ఆ ఖడ్గాల యొక్క తేజము యుద్ధరంగంలో మెరిసేటువంటిది. అంతేకాదు వదరు శత్రువు ఆ కాకతీయులకు ఎదురుపడినటువంటి శత్రువులు యొక్క పొగరును అణిచినటువంటి యుద్ధపటిమ. రుద్రమదేవి యొక్క యుద్ధపటిమ. అంతేకాదు కొదమసింగము లాంటి బాలచంద్రుని బాహుదర్పం. అంటే బాహు అంటే ఏంటి? భుజాలు. భుజాల యొక్క దర్పము పొంగజేయద మేని రక్తము ఉప్పొంగజేయద నీదు హృదయము. ఈ సంఘటనలు అన్నీ కూడా అంటే కాకతీయుల ఖడ్గదేజము, రుద్రమదేవి యొక్క యుద్ధపటిమ, బాలచంద్రుని బాహుదర్పము ఇవన్నీ కూడా నీ యొక్క హృదయాన్ని ఏం చేస్తోంది? ఉప్పొంగ చేస్తోంది. నీ యొక్క హృదయాన్ని ఉప్పొంగ చేయాలి. ఎందుకు? నా తెలుగుదేశపు అంటే ఆంధ్రదేశపు చరిత్ర చాలా గొప్పది అని నీ హృదయంలో ఆనందాన్ని పొందడమే కాకుండా నీ గొప్పతనాన్ని నువ్వు తలుచుకున్నప్పుడు నీ హృదయము ఉప్పొంగిపోతుంది అని ఇక్కడ కవి యొక్క భావన ఆ విధంగా మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత తెలుగు పలుకులు. మనం మాట్లాడేటువంటి పలుకులు ఏంటివి? తెలుగు పలుకులు. ఆ పలుకులు తిక్కన గారి యొక్క కవిత్వంలో తేనెలొలికెను. అంటే మధురాత్వాన్ని పొందినవి. అంటే చాలా తీయదనం, తెలుగుదనము తీయదనంగా ఆయన కవిత్వంలో మనకు కలిగిస్తుంది. అలాగే త్యాగరాయుడు, త్యాగయ్య కృతులలో ఆయన సంగీతము రాళ్ళను కూడా కరిగిస్తుంది. రాళ్ళను కూడా కరిగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత సొంపు అంటున్నాడు. ఇక్కడ సొంపు అంటే అందం. సొంపు అంటే అందము కూర్చను తెలుగు తల్లికి. ఏమిటి? హంపీ నగరపు శిల్ప సంపద. హంపీ నగరపు శిల్ప సంపద. అంతేకాదు భరతనాట్యపు భంగిమ. ఆ భంగిమల్లో తెలుగు పర్వము అనేటువంటిది మనకు కనిపిస్తోంది అని చెప్పడము జరుగుతూ ఉంది. అదేవిధంగా తర్వాత తెలుగు జాతికి మనమంతా తెలుగు వాళ్ళం కదా. అటు మందంతా ఏ జాతి? తెలుగు జాతికి. ఈ తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి. ఈయన కవి మరియు సంఘ సంస్కర్త. ఈయన తెలుగు జాతికి నూతన సంస్కృతిని తీర్చిదిద్దాడు. తెలుగు భాషను ప్రజల భాషగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గిడుగు. ఈయన పుట్టినరోజునే మనము తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆయన తెలుగు భాషను అందరి భాషగా చేశాడు. ఆయన్నే మనం పిడుగు అంటున్నాం. గిడుగు గిడుగు రామూర్తి పంతులు మనం అంటున్నాం, పిడుగు అంటున్నాం. దేశం అంటే మనుజులు. దేశం అంటే ఎవరు? మనుషులు అని చేర్చి చెప్పినటువంటి గురజాడ అప్పారావు. ఆయన్ని అప్పారాయుడు అని అంటున్నాడు. తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్యతారలు. అంటే ఇక్కడ దివ్యతారలు అంటే గొప్ప వ్యక్తులు. ఎవరు? కందుకూరి, గిడుగు, అప్పారాయుడు. వీరు తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్యతారలు అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన తెలుగు ప్రాంతంలో ఆంధ్రదేశంలో ఏమున్నాయి? గనులున్నాయి, నదులున్నాయి. ఆ గనుల వలన సంపద వస్తోంది. నదుల ద్వారా వచ్చేటువంటి జలముల వలన బంగారు పంటలు పండుతున్నాయి. వాటి ద్వారా ఏమొస్తుంది? వెళ్లి విరుస్తోంది. ఏంది? సిరి. సిరి అంటే ఏమంటున్నాం? ధనం. వెళ్లి విరిసెడు స్వర్గతుల్యము చేసుకుందము. మన ఆంధ్ర రాష్ట్రంలో
గనులతో, నదులతో, నీళ్లతో, పసిడి పంటలతో, సిరి సంపదలతో, సహజ వనరులతో ఉన్నటువంటి ఈ ప్రాంతము ఎలా మార్చుకున్నాం మనమంతా? స్వర్గతుల్యముగా మార్చుకుందాం. స్వర్గంగా మార్చుకుందాం. అంతేకాదు 6,00,00,000 తెలుగు బిడ్డల యొక్క గొప్పతనాన్ని మనమందరము 6,00,00,000 మందిమి ఒకే కంఠంతో పాడినట్లుగా ఇక్కడ తెలుగు తల్లికి మనము జయము జయము ఏమనాలి? జయము జయము అనే విధంగా విజయ గీతిక, విజయ గీతాన్ని మనం పాడుకుందాం అని మనకు కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఈ పాఠ్యాంశంలో ఈ విధంగా మనకు చెప్పడము జరిగిందనమాట. విద్యార్థులారా, మీరందరూ కూడా గేయ భావాన్ని అర్థం చేసుకొని ఉంటారని నేను భావిస్తున్నాను.